నమస్తే బాబాజీ. నమస్తే చాలానికి అలా ఈ మిలారప్ప పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి ఈరోజు నేను వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా, ఈరోజు తమ సాన్నిధ్యంలో మాకు ఇంతటి అవకాశం వచ్చినందుకు విశ్వగురువులందరికీ, ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదపద్మములకు ఇంతటి అవకాశాన్ని కలిగించినటువంటి ఆయనకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు తమ సన్నిధిలో కొన్ని సందేహాలు మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఈ మిలారప్ప పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో నేను రావడం జరిగింది. మీ ద్వారా నాకు మరిన్ని విశేషాలు తెలియాలని మనసా వాచా కర్మన నేను కోరుకుంటున్నాను స్వామీజీ. థ్యాంక్ యూ బాబాజీ. చాలా అద్భుతం. ఎందుకంటే పత్రిజీ మనకి ఈ యొక్క ధ్యానాన్ని ఈ ప్రపంచానికి తెలియపరచకపోతే, మన గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ జీకే గారు దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించి మన గ్రామస్తులు మనందరికీ తెలియజేయకపోతే మనం ఈరోజు ఇక్కడ నుండి ఇంత ఆత్మానందంతో ఉండేవాళ్ళం కాదు. ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ధ్యాన గురువులకు, ఈ ప్రపంచానికి ధ్యానం పరిచయం చేసినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి దివ్య పాదాలకు అనంతకోటి ఆత్మప్రణామం తెలియపరుచుకుందాం. అలాగే ఈ శరీరాలు ఈ భూమి మీద ఉన్నాయి అంటే ముందుగా మనం తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చి ఈ అవకాశం ఈ జన్మలో మనకు కల్పించారు. అవును బాబాజీ, అంత గొప్ప విశేషం, చాలా గొప్ప విశేషం. మనం చూడండి, మీరు చిన్నప్పటి నుండి మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఈ ధ్యానం అనేది పరిచయం కాకపోతే ఈ బెల్లకుర్తి అనేవాడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాదు. ఊహకు అందనటువంటి విషయం. ఏమైనా సమాజంలో వెళ్ళిపోయి తిరిగే వ్యక్తి కొన్ని 4 విశేషాలు తెలుసుకొని మనం సమీకరించుకోవడానికి ఒక ధ్యానము 97లో పరిచయం అయిన తర్వాత 98లో కర్నూలు పిరమిడ్లో 97లో 41 రోజు ఆ పిరమిడ్లో ఉండటం, అక్కడి నుండి వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ యొక్క శక్తి, ధ్యానం యొక్క పవరు, యూనివర్సల్లో ఉన్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క జ్ఞానము, చివరికి ఆ సంబాల గురువుల యొక్క డివైన్ ప్లాన్లో ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు తయారు చేసే అవకాశం ఈ జన్మలో దొరకటం మన పూర్వజన్మ సుకృతమే అని నేను అనుకుంటాను. తప్పకుండా బాబాజీ, తప్పకుండా బాబాజీ. అసలు ఈ విశ్వం నుంచి అసలు ఏంటి ఇన్ని రకాలైనటువంటి పిరమిడ్ అనేదే మనం బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గర నుంచి పిరమిడ్లో ధ్యానం అని పిరమిడ్లోని నేర్చుకున్నాం. మరి ఈ విధమైనటువంటి పిరమిడ్లు నేను చూడడం ఇదే మొదటిసారి. ఇవి మీకు ఎక్కడి నుంచి, ఏ పుస్తకంలో చూసినవా, ఏ సెలలో చూసినవా, లేక ఏదైనా విశ్వగురువుల యొక్క బహుమతి ఏంటో మాకు ఒక్కొక్క దాని గురించి మాకు విపులంగా తెలియజేస్తారని సౌనీయంగా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ బాబాజీ. ఎందుకంటే యాక్చువల్గా నేను ధ్యానంలోకి 97లో వచ్చాను. ఈ 97 సంవత్సరంలో ఆ పొలంశెట్టి వెంకటరావు గారి ద్వారా ఆ పాంప్లెట్ తెలుసుకోవటం, 97లో జికే గారిని కలవటం, వారి ముఖంగా శ్వాస చేసి పెట్టడం జరిగింది. పిరమిడ్ యొక్క శక్తిని ఆ కర్నూలు పిరమిడ్, బుద్ధా పిరమిడ్లో పత్రిజీ సాంగత్యంలో ధ్యానం చేయటం జరిగింది. అలా కొన్ని సంవత్సరాల్లో నాకు అమరావతి ధ్యాన మహాచక్ర యజ్ఞంలోని చాముండేశ్వరి మేడం గారని ద గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్, వారి హస్బెండ్, మరి వారు ఏం చేశారంటే ఒకరోజు స్కూల్లో డ్యాన్సులు చేసుకుంటూ ఇలా వచ్చాను ఆ రూమ్లోకి. అబ్బూరు కోటేశ్వర గారు ఒక రూము మాకు సెలెక్ట్ చేసి పెట్టారు. అక్కడ చుట్టుపక్కల ప్రచారం చేసి ఆ రూమ్లో ఉండమని. అక్కడికి ఈ సుబ్రహ్మణ్య సార్, అంటే చాముండేశ్వరి మేడం గారు యొక్క వారి హస్బెండ్ గారు, ఆ సుబ్రహ్మణ్య సార్ అక్కడికి వచ్చి ఒక పేపర్ మీద ఈ పిరమిడ్ అంతా తెలియవచ్చారు బాబు. పేపర్ మీద డయాగ్రామ్ అంతా పిరమిడ్ కొలతలు చెప్పారు. మహాద్భుతం. అయితే 97లోనే మనం నోట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్ లోని అట్టలవి కట్ చేసి కర్నూలు బుద్ధా పిరమిడ్ ఎలా ఉందో యాజ్ గా అప్పట్లో తయారు చేసి జీకే గారికి ఇచ్చారు. ఆయన అండమాన్లో ఒక పిరమిడ్ ఎగ్జిబిషన్ లో దాన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజే దీనికి అంకురార్పణ జరిగింది. ఆ రోజు జరిగింది. ఎవరు, మన జీకే గారి ఆధ్వర్యంలో వారికి ఆ కర్నూలు పిరమిడ్ చూసిన తర్వాత ఎప్పటికైనా అలాంటి పిరమిడ్ కట్టుకోవాలనే నా యొక్క ఆలోచనలో మహా విశ్వాసమైనటువంటి నమ్మకము ఆ రోజు విత్తనం పడింది. ఆ విత్తనం
పిరమిడ్ తయారు చేయటం అనేది అప్పుడే నాకు తెలిసింది. కానీ నాకున్న కొలమానంలో తెలియక దాని డిజైన్ అంతా అప్పుడు అట్లతో తయారు చేశాను. అవును బాబా. అయితే అమరావతిలో ఈ సుబ్రహ్మణ్యం సార్ చెప్పిన తర్వాత ఈ యొక్క పిరమిడ్ యొక్క 1/1 పిరమిడ్ ఉంది కదా, ఈ కాపర్ పిరమిడ్, ఈ బేసు ఈ హైట్ కూడా ఒక పేపర్ మీద రాశారు. అవును, పేపర్ మీద రాస్తే నేను ప్లేవుడ్ షీట్లతోని ఈ పిరమిడ్లు తయారు చేయడం 1/1 పిరమిడ్లు 2/2 పిరమిడ్లు అలా చేసుకుంటూ వచ్చాము. తర్వాత మనకి బాజీ జంక్షన్ లో మరి భావన మేడం గారు శివశంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు మమ్మల్ని మరి అక్కడ చక్కగా పిరమిడ్లు ఎలాగా చేస్తున్నారు కదా సార్ అని మీరు రండి అని మేనల్కి నాకు కిరణ్కి నాకు కూడా అక్కడ డైలీకి వెళ్ళి ఈ పిరమిడ్లు తయారు చేయడం అనేది ప్రారంభించాం. కొద్ది రోజులు పోయిన తర్వాత నేను డ్యాన్స్లోకి వెళ్ళి ఇక ప్రచారంలో భాగంగా వెళ్ళిపోతున్నాను. 18 సంవత్సరాల క్రితం మనం అక్కడ ఉన్నప్పుడు పాతింట్లో రెంట్కి ఉండేవాళ్ళం. అప్పుడే ఈ యొక్క సిస్టమ్ అంతా ఒక పేపర్ మీద రాసి ఒక శ్రీచక్రాన్ని డిజైన్ అంతా అప్పుడు మీకు చూపించేవాళ్ళం పేపర్లో ఉండి. అదంతా అయిన తర్వాత 2017లో బాబాజీ నాకు నువ్వు ముందు వర్క్ స్టార్ట్ చేయి అంటే, బంగారు పని ఇప్పుడు వదిలిపెట్టేసాం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయమంటారు ఏంటి అనుకుంటే, లేదు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ మెర్కాబాలో అనేది డిజైన్ అప్పుడు నాకు అంటే ఫిజికల్గా రూపాంతరీకరణ. 18 సంవత్సరాల క్రితము బాబాజీ అందించినటువంటి ఆ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ డిజైన్స్ అన్నీ కూడా అప్పుడు పేపర్లో రాయటం జరిగింది. తర్వాత ఈ కాపర్గా 2012లో కాపర్తో తయారు చేయడం ప్రారంభించాం. అప్పటికి కేవలం ఈ పిరమిడ్లు కాకుండా ఈ మెర్కాబాల్ అనేది చేస్తున్నాను. అవును, అసలు ఈ కాపర్ తో పిరమిడ్ చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది బాబా? 2017లోనే. అవును బాబా. కాపర్తోనే. కాపర్ ఎందుకంటే మెటల్లో ఎనర్జీని తొందరగా రిసీవ్ చేసుకునే అద్భుతమైనటువంటి మెటీరియల్. అంత మెటల్ అది అద్భుతమైన. దాని గోల్డ్ కూడా అంత తొందరగా తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్తోనే అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కూడా అన్ని కూడా కాపర్ మీద ఉంటాయి. సో అందుకని యూనివర్సల్ యొక్క ఎనర్జీని కాపరే అంటే మ్యాక్సిమం షార్ట్ టైంలో రిసీవ్ తీసుకుంటుంది. ఆ రోజు నేను వర్క్ స్టార్ట్ చేసిన రోజు ఒక చిన్న మెర్కాబాని కాపర్తో తయారు చేశాను. తర్వాత పిరమిడ్స్ ఇలా వుడ్ పిరమిడ్లుగా ఆగిన తర్వాత మెర్కాబాలో నిర్మాణం అనేది ప్రారంభించి 1/1 2/2 పిరమిడ్లు మెర్కాబాలు తయారు చేస్తూ ఉన్నాము. అయితే ఈ పిరమిడ్లు 3 రెట్లు ఎనర్జీని ఇస్తే మెర్కాబా అనేది 8 రెట్ల ఎనర్జీని ఇస్తుంది. 8 రెట్లు. అయితే ఇది టెన్సార్ సిస్టమ్. ఇది ఎంత అద్భుతం బాబా. ఇది టెన్సార్ సిస్టమ్. మెర్కాబా 8 రెట్లు ఇస్తుంది. ఎందుకంటే 8 కోణాల నుండి 8 యొక్క శక్తి క్షేత్రాల నుండి మనకి 8 రెట్లు వస్తుంది, రిసీవ్ అవుతుంది. ఇప్పుడు టెన్సార్ అంటే బాబా 10 రెట్లు ఎనర్జీని మల్టిప్లై చేసేస్తుంది కాబట్టి టెన్సార్ అంటే మహాద్భుతం బాబా. అందుకని ఈ యొక్క టెన్సార్కి చాలా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ఉంది. సో వీటిలో మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఏంజలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెర్కాబాలు అలాగే మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ పిరమిడ్స్ కూడా దీంతో మనం తయారు చేయడం జరిగింది. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది మనకు గ్లోబల్. ఇది గ్లోబల్ టెన్సార్ హీలింగ్ క్రిస్టల్ పిరమిడ్. ఇది ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్స్. ఎలా అంటే ఇది పిరమిడ్ ఉంది ఇటు సైడ్ చూడండి, ఇది గ్లోబల్. దీని లోపల క్రిస్టల్స్ ఉన్నాయి. టెన్సార్ ఎనర్జీ గ్రిడ్ ఉంది దీని లోపల కూడా. ఇంత అద్భుతమైందంటే ఈ యొక్క మహా చైతన్య శక్తి మనకు అందించింది ఏంటంటే, ఇది మన మానవ శరీరంలో న్యూరాన్స్ని యాక్టివేట్ చేయడానికి ఈ భూమి మీద మనకి ఈ సెల్ ఫోన్లో ఎలాగైతే టవర్స్ ఉంటాయో సిగ్నల్ చేసుకోవడానికి, అలాగా ఈ పిరమిడ్లు మెర్కాబాలన్నీ కూడా ఈ భూమి మీదకి అవతరించాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్లోబల్ క్రిస్టల్ హీలింగ్ ఎనర్జీ గ్రిడ్ పిరమిడ్. ఇది న్యూరాన్స్ యాక్టివేట్ చేయడానికి దీని యొక్క ఎనర్జీ మనకు దీని కింద ధ్యానం చేస్తే తొందరగా మన బాడీలో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మన బాడీలో బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మరి ఇవన్నీ కూడా మీకు ఎలా ఓకందే బాబా? ఎవరైనా మాస్టర్స్ అందించారా, లేకపోతే సెల్లో చూసారా, లేకపోతే విశ్వం నుంచి అందించబడినవా? ఇది చాలా మందికి చాలా రకాల మీలాగే వాళ్ళకి ఉన్నటువంటి సంశయాలు అపోహలు ఏదైనా అని. నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు అంత ఇంగ్లీషు అంత ఏమీ లేదు. ఎవరికైనా
ఫలానా ప్రాబ్లం ఉంది బాబా, మీ మెర్కాబాలు యూట్యూబ్లో చూసాము, మాకు కావాలంటే అవతల వ్యక్తి ప్రాబ్లంకి ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం తగ్గినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు పై మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ నాకు వాళ్ళు నాకు ఆ ప్లాన్ డిజైన్ అంతా అందిస్తారు. ఏది కావాలో అది విశ్వం నుంచి మీకు అందించబడుతుంది. అవతల వాళ్ళకి ఏది అవసరమో అలాంటి ఎనర్జీ గ్రిడ్ మీకు అందించబడుతుంది. ఆ ఎనర్జీ గ్రిడ్కి వాళ్ళకి చెప్తున్నాడు, అది మీకు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ మెర్కాబా మీకు పనిచేస్తుంది, ఈ టైప్ ఆఫ్ పిరమిడ్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది అని నేను ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అమలుపరుస్తున్నాం, మన ద్వారా అమలు చేయబడుతుంది. నేనేం చేయట్లేదు, నా ద్వారా తయారు చేయబడుతుంది. నాకేం తెలియదు, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఇది. అయితే పరిమిళ గారు కూడా 2003లో పరిమిళ మేడం గారు, మన పత్రిజీ చిన్నమ్మాయి గారు యుఎస్ఏలో మన గ్లోబల్ యూనివర్సిటీ పిఎస్ఎస్ మూవ్మెంట్ తాలూకా ఆవిడ ఒక వ్యవస్థాపకురాలు. మరి ఆ పిఎస్ఎస్ గ్లోబల్ పిరమిడ్ యొక్క అంత అద్భుతమైన గ్రేట్ మాస్టర్కి మనం ఒక 10 స్టార్ గ్లోబల్ మెర్కాబా ఇచ్చాం. ఆవిడ నీలో గారు అని ఆస్ట్రేలియా, ఆయనకి ఆమె గిఫ్ట్గా ఇచ్చే ముందు నన్ను పర్మిషన్ అడిగారు. నిజంగా ఆవిడ ఎంత గొప్ప, వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, పర్మిషన్ అడుగుతారేంటి నేను అనుకున్నాను. లేదు, ఇది మీ పర్మిషన్ ఇస్తేనే ఇది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అన్న. ఇదమ్మా అదేం లేదమ్మా, లేదు అది ఇవ్వండి అన్న. ఆవిడ ఇచ్చేసాను. మళ్ళీ మేడం గారిని నాకు కావాలని అనుకున్నప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు నాకు పంపండి అన్న. మళ్ళీ మేడం గారికి మళ్ళీ మనం చక్కని అద్భుతమైనటువంటి గ్లోబల్ 10 స్టార్ పిరమిడ్ మళ్ళీ మనం యుఎస్ఏకి పంపించడం జరిగింది. వారిని అడిగారు మీకు ఎలాంటిది కావాలి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఆమె నాకు ఎలాంటిది కావాలో మీకు తెలుసు, మీరు చేసి పంపండి అన్న. మనకు తెలియకుండానే యూనివర్సల్ ఏమవుతుందంటే ఆ లోపలికి షాప్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవరికి ఏది అవసరం అది ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. అవతల వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏమంటే నాకు పలానా మెర్కాబా గురించి మేము యూట్యూబ్లో చూసాము, మీ యొక్క ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్లో మేము చూసాము, అది వీటి గురించి తెలుసుకోవాలని, మా ప్రాబ్లం ఎలా ఉంది, మా ఇంట్లో పిల్లల తల్లి పొజిషన్ ఎలా ఉంది, లేదు కొంతమంది ధ్యానం చేస్తున్నాము, ధ్యానం సరిగా కుదరట్లేదు, ఈ మెర్కాబాల గురించి మాకు ఏమైనా డీటెయిల్స్ చెప్పండి అనుకున్నప్పుడు ఆవిడ ఎందుకు మీరు తీసుకోవాలని అనుకుంటున్నారు అని నా పోస్ట్కి వచ్చిన వాళ్ళని అడిగింది. తర్వాత వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తున్నారు. వాళ్ళు ఆ ప్రాబ్లం ఎప్పుడైతే ఫోన్లో మాట్లాడుతున్నారో నాకు వెంటనే ఆన్లైన్ అండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంది. ఒకవైపు ఆన్సర్ వచ్చేసి మనం మాట్లాడుతుంటే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగా దరిదాపుల 125 రకాల డిజైన్స్, అంటే 125 డిజైన్స్ మెర్కాబాలు దేనికి దాని పొంతన లేదు, దేనికి దాని పొంతన లేదు. అంత అద్భుతమైనటువంటి టైప్స్, అలాంటి అద్భుతమైనటువంటి పిరమిడ్స్ బాబా. ఇది ఒక అద్భుతమైంది. ఇది చూసారు కదా, ఇది చూడండి, ఇది పిరమిడ్. ఇది పిరమిడ్ 72 డిగ్రీ కోణంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్. బాబా నేను రూమ్లోకి రాగానే మొదటగా ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఈ పిరమిడ్ ఒక్కటే పిరమిడ్ కనిపించలేదు, పైభాగం ఒకటే కనిపించింది. ఏంటి దీంట్లో విశిష్టత ఏంటి, అద్భుతం, ఈ అద్భుతం ఏంటి? మెరకెల్ అది మీరు చూసారు కాబట్టి మీకే తెలుస్తుంది. ఎందుకంటే పై టాప్ ఒకటి కనబడి మిగతా పార్ట్ అంతా కనబడకుండా ఉంది అంటే దాని యొక్క ఎనర్జీ మీరు చూసారు. అంటే మనకి ఆ థర్డ్ ఐతో కాకుండా ఓపెన్ ఐతో దాని యొక్క ఎనర్జీని చూసే స్టేజ్ మీకు ఉంది. జనరల్ చాలా వరకు తెలీదు. ఆ యొక్క స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఆ యొక్క 72 డిగ్రీ కోణంలో తయారు చేయబడినటువంటి శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ గ్లోబల్ పిరమిడ్ ఇది. 72 డిగ్రీ కోణం ఉంది. అలాగే ట్రిస్కిలియన్, దీన్ని ట్రిస్కిలియన్ పిరమిడ్స్ అంటారు. ట్రిస్కిలియన్ అనేది మొత్తం టోటల్ ఇంతవరకు కూడా పిరమిడ్ లోపల 10 స్టార్ సిస్టమే పెట్టాం, కానీ కంప్లీట్ 10 స్టార్ సిస్టంలో తయారవటం ఇదే. ఇది ఒక అద్భుతమే బాబా, అద్భుతమే బాబా. ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా డిజైన్ హాస్టల్ మాస్టర్ ద్వారా వచ్చిందే, కానీ ఎక్కడ ఏ యూట్యూబ్ లో కానీ ప్రపంచంలో ఏ పుస్తకంలో ఎక్కడ డిఫరెంట్ ఆఫ్ పిరమిడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆఫ్ మెర్కాబాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూసాం బాబా, మనం ధ్యాన చక్రంలో చాలా డిఫరెంట్ లైన్ చూసాం, చాలా రకాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి చూడటం మనకి ఇదే మొదటిసారి.
ఈ ఘనత కూడా మనకే దక్కింది. ఎందుకంటే విశ్వగురు మండలి మనకి అందించిన గొప్ప బహుమతి. అంటే ఇక్కడ ఏదో పల్లెటూరులో చింతలగ్రహార గ్రామంలో పుట్టి పెరిగిన నేను ప్రపంచం అంటే ఏంటో తెలియదు, సమాజం అంటే ఏంటో తెలియదు, సిటీ అంటే ఏంటో తెలియదు, వెళ్ళి వస్తున్నాము కానీ దీని దానికి ప్రభావం ఏమిటి తెలియదు. కానీ ధ్యానం చేయటం వల్ల టోటల్ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి మాస్టర్స్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. కాళ్ళు లేకపోయినా కథలు లేకపోయినా కదిలించే శక్తి నీలో ఉందని మావతారు బాబాజీ గారు ఒకసారి ధ్యానంలో నాకు తెలియపరిచారు. నేను బాబాజీని లేక కూర్చొని బాధపడుతున్నాను, ఏంటి పరిస్థితి ఏంటి ఇలా ఉంది. ఎకనామికల్గా మనకు బాధలు వచ్చినప్పుడు బాధపడతాం, ప్రతి ఒక్కరు బాధపడాల్సిందే. కాకపోతే ధ్యానంలో ఉన్నవాడు ఆ బాధ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాడు, ఆ బాధ పక్కకు పోతుంది. నేను బాబాజీని ఆ రోజు అడిగాను ఏమిటి అని, అసలు దేనికి ఉంది ఈ లైఫ్ ఏంటి అర్థం కావట్లేదు. డ్యాన్సులు చేసి డ్యాన్సులు చేయలేకపోతున్నాను, తీరా ఏదో పని చేయని మీరు నాకు తెలియపరచడం జరిగింది. పని అంటే ఏ పని, మనకి ఏంటి కూర్చో అంతే. కూర్చున్నాక ఇవన్నీ వచ్చాయి. అయ్యో కూర్చున్నాక వచ్చాయి కూర్చున్నాక పని మనం వెతుక్కుంటూ వచ్చాయి. నాకేమీ తెలియదు, వాళ్ళ ఆ డైరెక్షన్ అంతా అలా ఆటోమేటిక్గా అలా తయారైపోతుంది, తయారు చేయబడుతుంది అంతే. ఈ చేతులు కదులుతున్నాయి అంతే, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒక డివైన్ గిఫ్ట్ అనమాట, యూనివర్సల్ గిఫ్ట్ ఇది. ఆ సంబాలా గురువులు ఇచ్చినటువంటి గొప్ప మహా అద్భుతమైన గిఫ్ట్ ఇది. దీంట్లో కూడా శ్రీచక్రం ఉంది, క్రిస్టల్స్ ఉన్నాయి, డిఎన్ఏ యాక్టివిటీ సంబంధించిన సిస్టమ్ ఉంది, అలాగే గ్లోబల్ లో టెన్సర్ సిస్టమ్ పెట్టాము. మొత్తం అంతా కూడా ఇది 72 డిగ్రీ కోణంలో ఇవి ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతం అంతా ఒక వైబ్రేట్ అయింది. ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ టేబుల్ మీద ఉన్నా, మరి అన్నీ కనిపిస్తున్నాయి, ఇది కనిపించలేదు అంటే ఏంటి? ఒక ఎనర్జీ చాలా. మీకు మళ్ళీ ఒకసారి నేను వేరే ఒక చిన్న మెర్కబా మేడం గారికి ఇచ్చాను స్టేజ్ మీద, అది మొత్తం కనిపించలేదు. అప్పుడు హిమబిందు గారు ఉన్నారు ఇక్కడ, ఫోటో తీస్తే ఫోటో అంతా నాకు ఇలాగే పట్టుకున్నాను, గడ్డాలు కనపడుతున్నాయి, ఈ పిరమిడ్ కనపడలేదు. ఈ మెర్కాబా ఇక్కడ ఉంది, మెర్కాబా ఇక్కడ ఉంది, మెర్కాబా వెనకాతలో ఈయన గడ్డం కనబడుతుంది, ఈ షర్ట్ కనబడుతుంది, మెల్ల మాల కనబడుతుంది, మెర్కాబా కనబడలేదు. అది ఇప్పటికీ ఫోటో ఉంది నా దగ్గర. మెరాకిల్ అంటే అద్భుతం. అంటే ఆ ఎనర్జీని ఒకసారి కంటికి చూపిస్తారు అంతే. సో దానికి ఆ పవర్ ఏంటనేది అర్థమైనప్పుడు వేరేగా ఆ పవర్ని మనం యూజ్ చేసుకో. అలాంటి అద్భుతమైన మెర్కాబాలు బాబా, వండర్ఫుల్. ఈరోజు పిరమిడ్ల గురించి మెర్కాబాల గురించి మళ్ళీ మనం ఇలా తెలుసుకోవడం అనేది, అడగటం నాకు తెలియపరచడం అనేది గొప్ప, చాలా గొప్ప అద్భుతం బాబా.